చాలా మంది మనం 2025లో ఉన్నాం. దేశంలో ఏదో ఒక మూలన వెనకబాటుతనం ఉండొచ్చు, కానీ ఈ అసమానత్వం, అంటరానితనం దేశంలో లేనే లేవని చాలా మంది అంటుంటారు. అలాంటి వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూడండి. అయ్యా సర్పంచ్ నువ్వురా, ఒక నెల వరకున్నారా? రాడా ఏమయ్యా క్రిస్టియనా? సరే, ఎందుకని? మనం సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో ఎమ్మెల్యే పార్థసారథి గారు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చారు. అయితే ఆ మీటింగ్ లో భాగంగా ఎమ్మెల్యే ఏమంటారంటే, ఆ గ్రామ సర్పంచ్ ఎక్కడో ఉంటే దగ్గరికి రమ్మని పిలుస్తాడు. సో ఆ నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి టీడీపీ నాయకురాలు అతను ఎస్సీ క్యాండిడేట్ అని పైకి పిలవద్దని చెప్పి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కు చెప్పడం జరుగుతుంది. సో ఎమ్మెల్యే కూడా డాక్టర్ చదివినటువంటి ఒక వ్యక్తి, ఎమ్మెల్యేగా నెగ్గినటువంటి వ్యక్తి, కనీసం అతన్ని పైకి రమ్మని పిలవడానికి కూడా వెనుక ముందు వేసి అచ్చి కాళ్ళ దగ్గర నిల్చో అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. నిజంగా ఆ సర్పంచ్ కి ఎంత అవమానంగా ఉంటుంటుంది, నిజంగా ఆ సర్పంచ్ ఎంత ఇబ్బంది పడి ఉంటాడు, ఎంత అవమానకరంగా ఫీల్ అయి ఉంటాడు. గ్రామ స్థాయిలో ఏదైనా మీటింగ్ కండక్ట్ చేస్తే రాష్ట్రపతి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా కానీ గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ కాబట్టి అతనికి ఏదైతే ప్రోటోకాల్ ఇవ్వాలో, ఏదైతే గౌరవం ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ ఒక ఎస్సీ క్యాండిడేట్ అన్నటువంటి ఒక వివక్షత యూహించి అతన్ని స్టేజ్ మీదకి విలవడానికి కూడా వాళ్ళు వెనక ముందు చేశారు. బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, పక్కనే ఉన్న టీడీపీ నాయకురాలు కావచ్చు. సో దాని తర్వాత కనీసం వీడియో బయటకు వచ్చినాక రియలైజ్ అయ్యి మరి ఏమన్నా క్షమాపణ చెప్తారా అంటే అది కూడా లేదు. సో దీనికి సంబంధించి కూడా ఎలాంటి మీడియా కూడా కవరేజ్ చేయలేదు. తర్వాత 2-3 రోజుల తర్వాత ఇతను అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పడం కాదు, వాళ్ళను విలిపించుకొని ఏదో పొరపాటు అయిందని చెప్పి మెల్లగా సర్దుబాటు చెప్పే ప్రయత్నం అయితే చేసిండు. ఆ తర్వాత ఈ సర్పంచ్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సరే అని వెళ్తున్న సమయంలో ఆమె అట్లా మాట్లాడింది. అక్క అట్లా మాట్లాడకూడదు, మళ్ళీ వాళ్ళ పక్కన మా వాళ్ళు చెప్పే విధానం అట్లా ఉంది. అక్కడ ఆమె కూడా అట్లా మాట్లాడింది. మళ్ళీ ఆమెకే తెలియదా ఆమె ఎందుకు అట్లా మాట్లాడింది అని. నేను ఎక్కుదామనే వెళ్ళాను. ఇంకా మాట్లాడుకోదు కులం గురించి. మేము ఎస్సీలు, మేము ఎక్కువని మేము మాట్లాడలేదే. చెప్పాము ఎక్కడన్నా? చెప్పలేదు కదా. ఆమె ఎట్లా మాట్లాడుతుంది అట్లా? మేము ఎస్సీ, వాళ్ళు ఎస్సీ ఎక్కువని ఎట్లా మాట్లాడకూడదు కదా. అది నేను చెప్తున్నా నువ్వు ఎస్సీ అని, మీరు ఇట్లా మాట్లాడుతున్నా నేను ఎక్కనని చెప్తున్నాను అని అనొచ్చాడు. ఇంకా అవన్నీ అంటే అక్కడ దండిగా అవుతుంది. మా ఊరు పరం నేను సర్పంచ్ గొడవ పెట్టినట్లు ఉంటుంది అక్కడ. అందుకని నేను వాటికి నిలబడిపోయాను అన్నమాట, అంతే. సో సర్పంచ్ ఏమంటున్నంటే, ఆ టైంలో నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది, వాళ్ళతోని గొడవ పెట్టుకోవాలనిపించింది. కాకపోతే పార్టీకి సంబంధించిన మీటింగు, ఆ మీటింగ్ లో మాట్లాడితే మళ్ళీ మనకే కదా ఇబ్బంది అని చెప్పేసి ఆ రోజు అయితే మాట్లాడలేదు. సో కానీ ఇప్పటికి కూడా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సర్పంచ్ ఇప్పటికీ పార్టీకి విధేయంగానే ఉన్నాడు. సో పార్టీకి నష్టం కలగద్దని, సో వాళ్ళకు ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పేసి అక్కడ మాట్లాడలేదు. సో ఇక్కడ కూడా సమర్థించే విధంగానే అది చేస్తుండు. మొత్తం మీద బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నన్ను పిలిచిండు, కానీ పక్కనే ఉన్నటువంటి టీడీపీ నాయకురాలు అతను ఎస్సీ క్యాండిడేట్ అని చెప్పడం వల్ల నన్ను పిలవలేదని చెప్పేసి అటు బీజేపీని సమర్థించే ప్రయత్నం చేస్తుండ్రు. సో మొత్తం మీద ఏదైతే అంటే ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా మొత్తం జరుగుతున్నాయని చెప్పలేను, కానీ జరుగుతున్నాయి. అంటే ఇప్పటికీ ఇలాంటి వ్యక్తుల్లో ఒక పబ్లిక్ మీటింగ్ లో కూడా ఇలాంటి వివక్షత చూస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ దిమాక్లో ఈ వివక్షకు సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి. సో ఎవరిని ఎట్లా చూడాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇప్పటికి కూడా. సో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడి మీద ఉంటది.